హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నా. మరి మీరు? ఇదొచ్చేసి హాఫ్ కప్ మెజర్‌మెంట్‌తో చాలా చిన్న సైజ్ కప్ కేక్స్ అయితే చేయబోతున్నానండి. టూటీ ఫ్రూటీ కూడా వేసి. పైన అయితే మీకు మెజర్‌మెంట్స్ ఇచ్చేస్తున్నాను చూడండి. హాఫ్ కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. మీకైతే ఇవన్నీ మిస్ అవ్వకుండా మళ్ళీ స్క్రీన్ ఎండ్ వరకు గూడా నేను ఈ విధంగా సైడ్‌కి పెట్టేసాను జూడండి మెజర్‌మెంట్స్ అన్నీ గూడా. చాలా సింపుల్‌గా అనిపిచ్చింది ప్రాసెస్ అయితే. ఒకసారి ట్రై చేద్దామనైతే ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఎవరైనా చిన్న చిన్న కప్ కేక్స్ టేస్టింగ్ పర్పస్ కానీ, లేదు అంటే గిఫ్ట్ పర్పస్ కానీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సో, ఇలా అయితే ట్రై చేసేయండి. ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ చూడండి. ఎలా చేశానో అలాగే ఫాలో అవ్వండి. మీకైతే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే హాఫ్ కప్ మిల్క్, ఇదైతే 1/3 కప్ అండి. అంటే 80 ఎంఎల్ కప్ అన్నమాట. దీంతో వచ్చేసి షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ కాదు, షుగర్ పౌడరు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, షుగర్ పౌడర్ అని చెప్పినప్పుడు పౌడరే తీసుకోవాలి. షుగర్ అని చెప్పినప్పుడు షుగరే తీసుకోవాలి. ఎందుకు అంటే రెసిపీలో డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయండి. నేను 1, 2 సార్లు చాలా ఇబ్బంది పడ్డాను. ఫెయిల్ అయ్యాయి రెసిపీసు. సో, మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ కొద్దిగా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ముందు మిక్స్ చేసేసుకొని జనరల్‌గా అయితే మనము పెరుగు గాని అలా వేసుకుంటాం గదా! దీంట్లో వెనిగర్ యాడ్ చేస్తున్నాననమాట. సో, అందుకోసమని మనమైతే ముందు పాలనే తీసుకున్నాం ఇక్కడ. పెరుగు లాంటిదైతే ఏం తీసుకోలేదు. సో, ఇది ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది వెనిగర్‌తో కాబట్టి. కాకపోతే కర్డ్ నచ్చని వాళ్ళు, కర్డ్‌తో రెసిపీస్ ఫెయిల్ అయ్యేవాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. ఎగ్‌లెస్ రెసిపీ. ఇదైతే పర్ఫెక్ట్‌గానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బై ద వే నెక్స్ట్ వచ్చే ఎగ్‌లెస్ రెసిపీస్ కూడా ఈ విధంగా వెనిగర్‌తోనే ట్రై చేద్దామనుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు చాలా చిన్న సైజ్ కప్ కేక్స్ అయితే చేశానండి. యాక్చువల్‌గా అది 24 హోల్స్ ఉన్నాయన్నమాట. 24 మఫిన్స్ లాగా చేశాను. కప్ కేక్స్ అనాలా, మఫిన్స్ అనొచ్చు. ఏదైనా అనుకోవచ్చులెండి. ఈ విధంగా నేను విస్కర్‌తోనే మొత్తం చేసేసానండి. చూస్తున్నారు గదా! మొత్తం విస్కర్‌తో ఆ షుగర్ అంతా మనకు బాగా మెల్ట్ అయిపోవాలి. చాలామంది ఒక కంప్లెయింట్ ఏంటంటే, "అక్క కేక్ చేసినప్పుడు బాగానే ఉంటుంది గానీ, కాసేపటికి పైన స్వెట్టీగా అంటే చిపక్‌గా అంటుకుంటుందక్క ఏం చేయాలి?" అంటున్నారు గదా! ఇలా పర్ఫెక్ట్‌గా మనకు షుగర్ పౌడర్ గానీ, ఇవన్నీ పర్ఫెక్ట్‌గా మిక్స్ చెయ్యకపోతే ఆ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో, మీరైతే ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి బేకింగ్‌లో. ఎందుకంటే ఏ స్టెప్ అయినా గూడా సరే ఇదేముంది అన్నీ కలిపేసి మిక్స్ చేసేస్తే కేక్ వచ్చేస్తది గదా! అనుకుంటే ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల అయితే కేక్ రాకపోవచ్చండి. అలాంటివి ఎందుకు చెప్పండి, స్టెప్ బై స్టెప్ చెప్పిన విధంగా చేసేస్తే అయిపోద్ది గదా! ఈ విధంగా అయితే ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్ మీకు ఆల్రెడీ చూపిచ్చాను గదా! మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడా నేను జల్లించి పెట్టుకున్నాననమాట. అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసేసాను. తర్వాత ఇవొచ్చేసి టూటీ ఫ్రూటీ కొంచెం మైదాలో డస్ట్ చేసి పెట్టుకొని వేసుకుంటే బెటర్ అండి. కిందకి సింక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇదైతే మనం ఈ విధంగా విస్కర్‌తో కానీ, లేదు అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో స్పాచులాతో కానీ కలపొచ్చు. స్పాచులాతో కలపడం బెటర్‌లెండి. నేనిక్కడ బై మిస్టేక్ కొద్దిసేపు ఎక్కువ కలిపాను. అది కూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్ స్పాచులాతో స్మూత్‌గా కలిపేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే, నేను దీనికి చెప్పాను కదా! లాస్ట్ ఇంగ్రీడియెంట్‌గా వచ్చేసి వెనిగర్ యాడ్ చేసి తర్వాత టూటీ ఫ్రూటీనైతే యాడ్ చేయబోతున్నాను. కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం అయితే. ఇదైతే 1 టీ స్పూన్ వెనిగర్ అన్నమాట. ఓకేనా? 1 టీ స్పూన్ వెనిగర్ అయితే ఫైనల్‌గా యాడ్ చేయాలి. వెనిగర్ వేయకపోతే కేక్ టేస్ట్ అయితే బాగోదండి. అంటే కొంచెం మనకి పుల్లటి టేస్ట్ కోసం అయితే వెనిగర్ యాడ్ చేయాలి. ఇది నార్మల్ వెనిగరే అండి. ఎలాంటి ఫ్లేవర్డ్ వెనిగర్ అయితే కాదు. మనం జనరల్‌గా చైనీస్ రెసిపీస్‌లో వాడతారు చూడండి అదే వెనిగర్. మీ దగ్గర ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మరసం ఫిల్టర్ చేసి వేసుకోండి. డైరెక్ట్‌గా అయితే వద్దు. ఎందుకంటే మళ్ళీ అది ఇంకా ఎక్కువ ఎక్కువ పుల్లగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసి వేయండి.
ఇప్పుడు ఫైనల్‌గా అయితే టూటీ ఫ్రూటీ కొంచెం ఈ విధంగా మైదాతో డస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకేంటంటే సింక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇవి యాడ్ చేసేసి తర్వాత నేను మఫిన్ ట్రేలో వేసిన తర్వాత గూడా ఫైనల్ టచప్ లాగా మళ్ళీ కొన్ని టూటీ ఫ్రూటీ అయితే వేసుకున్నానన్నమాట. ఇది మన ఇష్టము. మనకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ మాత్రం. దీనికి కొలతేం లేదన్నమాట. కొన్నైతే నేను బ్యాటర్‌లో మిక్స్ చేశాను. అదే విధంగా కొన్నైతే పైన కూడా వేసేసానన్నమాట. ఫైనల్‌గా అయితే చూసారు గదా! ఓన్లీ హాఫ్ కప్ మైదానే అండి. ఇందులో నేను ఎక్కువగా ఏం చేయలేదంటే ఎక్కువ ప్రాసెస్ లాగా కాకుండా చాలా సింపుల్ వేలో అయితే చూపిచ్చేసాను. ఓకేనా? దీన్నైతే చిన్న చిన్నవండి, చాలా చిన్నయి 24 వచ్చేదన్నమాట ఇది ట్రే. ఇదైతే నేను హ్యాపీ బేకింగ్ ఆరిఫ్‌లో తీసుకున్నానన్నమాట. వెస్ట్ కళ్యాణ్. మీకు ఆల్రెడీ డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద షార్ట్ వీడియోస్ లింక్స్ అన్నీ పెట్టానండి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే డిస్క్రిప్షన్‌లో కూడా యాడ్ చేస్తాను. ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడైతే నాకు టోటల్‌గా 16 వరకైతే 18 వరకైతే చిన్న చిన్న మఫిన్స్ వచ్చాయండి. చూస్తున్నారు గదా! అందులో నేను టేబుల్ స్పూన్‌తో వేస్తుంటే ఆ టేబుల్ స్పూన్ గూడా మొత్తం అయితే పైకొచ్చేస్తుందన్నమాట. సో, కాస్త మిగిలిపోతుంది. ఆ విధంగా టేబుల్ స్పూన్‌తోనే నేను మొత్తం బ్యాటర్ అంతా వేసేసి ఫైనల్‌గా టూటీ ఫ్రూటీ గూడా వేసేసి ఒక 15-20 మినిట్స్ వరకైతే బేక్ చేశానండి. అంతే సింపుల్‌గా మన మఫిన్స్, టూటీ ఫ్రూటీ, కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. పిల్లలకైతే ఒక్కసారి ఇచ్చి చూడండి. చాలా ఈజీ వేలో చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం గూడా పట్టదండి. జస్ట్ 15-20 మినిట్స్‌లో అయితే మనకు మఫిన్స్ అన్నీ రెడీ అయిపోతాయి. ఓకేనా? చూస్తున్నారు గదా! పైన గూడా నేను కొన్ని కలర్‌ఫుల్‌గా ఉంటాయని చెప్పేసి వేశానన్నమాట. మీకు ఇప్పుడు చూపించిన విధంగా టెంపరేచర్ అయితే సెట్ చేసుకోండి. యాక్చువల్‌గా ఓవెన్ టెంపరేచర్ సెట్టింగ్స్ కూడా కాస్త తేడా ఉంటాయండి రెసిపీకి. అదైతే గమనించాలి. ఇప్పుడైతే నేను 15-20 మినిట్స్ మధ్యలో పెట్టానన్నమాట. సో, యావరేజ్‌గా ఒక 17 మినిట్స్‌లో అయితే ఇవి బేక్ అయిపోయాయండి. ఒకసారి టూత్ పిక్ కూడా పెట్టి చెక్ చేశాను. బాగానే అనిపిచ్చాయి. 1, 2 చెక్ చేసేసుకొని ఓకే అనుకున్న తర్వాత ట్రేనైతే ఈ విధంగా బయటికి తీసేసానన్నమాట. చూసారు గదా! ఎంత బాగా ఉన్నాయో. కొంచెం కూల్ అయిన తర్వాత మనకైతే బాగా డీమోల్డ్ అయితాయన్నమాట. ఇంతేనండి. చాలా పర్ఫెక్ట్‌గా చిన్న చిన్న కప్ కేక్స్ అయితే మనం చాలా ఈజీగా ఎగ్‌లెస్‌వి అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు. మీరు గూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసి అయితే నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా. బాయ్ బాయ్.